కొడాల నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ తిట్టన్న మాట అంటూ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట నుంచున్న ప్రతి చోట గెలవడం జరిగింది. దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మెయిన్ ఏంటంటే గుట్కా పాండుని, డైమండ్ రాణిని రానియకుండా చూశాడు. అది నేను అది ఎవరైతే ఇప్పుడు రోజా ఉంది, అసెంబ్లీ గేట్ మా జగనన్న ఇంటికి కూడా పీకలేడు, అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు, గేట్లు తన్నుకుని వెళ్ళాడు. ఇప్పుడు మాచవరంలో ఇప్పుడు 6 నెలలు అవుతుందన్న, ఏదో పాప మిస్ అయింది కానీ దగ్గరుండి ఎస్ఐకి ఫోన్లు చేసి ఆ సమస్యను పరిష్కారం చేశాడు. ఇక్కడ చేరిన అసెంబ్లీలో చేరిన 2 రోజులకే చేశాడంటే ఇంకా 5 సంవత్సరాలు ఎన్ని చేయడు. ప్రజా దర్బార్ పెట్టి కూడా ఇప్పుడు మిస్సింగ్ కేసులు, సుగాల ప్రీతి, ఇప్పుడు ఆ కేసులన్నీ బయటికి తెస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? రాబోయే కాలంలో సీఎం అయ్యే ఛాన్స్ అది ఇంకా మనం చెప్పకూడదన్న. ఇంకా ఆయన భక్తుడిగా మేము అట్లా చెప్పకూడదు. ఇంకా ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా మేము సీఎం కిందే లెక్కేస్తున్నాం. ఇంకా ఉంది డిప్యూటీ సీఎం పదవి కరెక్టే అంటారా పవన్ కళ్యాణ్? కరెక్ట్. పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలి సీఎం ఏం అవసరం లేదన్న, ఏం అవసరం లేదు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక ఎమ్మెల్యేగా ఉన్నా మా దృష్టిలో సీఎంఏ. చంద్రబాబు గారు జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఇటువరకు చంద్రబాబు గారే అన్నారు జగన్ ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, శ్రీలంక అయిపోయిందని చెప్పేసి. మరి అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి కూడా అనుకున్నారు. అవునన్న, ఇప్పుడు జగను రాని పథకాలని చెప్పాడన్న. వీళ్ళు ఏంటంటే ఈ పథకం వచ్చిద్ది, దీనికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు. మరి వాలంటీర్ వ్యవస్థకి కూడా అన్యాయం చేశారు చంద్రబాబు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే వాలంటీర్స్కి 10,000 జీతం వస్తున్నారు. పంచాయతీ ఆఫీసులో ఉన్న ఆఫీసర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అదే వాలంటీర్లు కూడా వస్తారు కదా నెక్స్ట్. ఆఫీసర్లే వచ్చి ఇవ్వమంటే ఎంతమందికి ఇస్తారు? పంచాయతీ రాజ్ వాలంటీర్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా వాలంటీర్ వాళ్ళు. వాళ్ళే వచ్చి మొత్తం వెరిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళకి అన్యాయం ఎలా చేస్తారు? పెన్షన్ కూడా 3,000 ఉంటే 4,000కి, 3,000 ఉంటే 6,000కి కూడా పెంచడం జరిగింది. ఇంకో 1000 కలిపి 7,000 ఇస్తున్నారు ఫస్ట్ తారీఖు. దాన్ని ఎలా పెడుతుంటారు? మేమైతే చాలా ఆర్థిక భారం పడుతుంది, రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అని కూడా ఇంకా ఆ ప్రభుత్వమే చేసి వెళ్ళిపోయింది అన్న. ఇంకా అప్పులు అవడానికి ఇంకేముంది? ఆల్రెడీ అప్పుల్లోనే ఉన్నాం. 8 లక్షల కోట్లు అంటే ఏంటి అప్పులు? ఆ కోట్లు ఇప్పుడు ఆ లెక్కలు చూపించమన్నా చూపించలేదు కదా. ఆ లెక్కలు చూపించమనండి, ఆర్థిక భారం ఎలా ఉందో ఏంటో వీళ్ళు చెప్తారు కావాలంటే. మరి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మేము తక్కువ అప్పులు చేసామని కూడా చెప్పుకోవచ్చు కదా. అదే అన్న, అదే నేను అనేది. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ చెప్పుకునే లిస్టులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, పలానా చేసాం పలానా, ఆ లిస్టులు బయట పెట్టమని చెప్పండి. ఇప్పుడు శర్మ గారితో కలిసి జగన్ గారు కూడా కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా జరుగుతుంది? ఇంటికి అదే అప్పట్లో ఏంటంటే ఈ డైమండ్ రాని, కొడాల నాని, చిరంజీవిని తిట్టారు. పార్టీ విలీనం చేస్తాడు, అన్నయ్య విలీనం చేస్తాడు సంవత్సరానికే. మరి ఈయన ఒకసారి ఓడిపోయినందుకే విలీనం చేసేస్తాడు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ విలీనం చేసి వెళ్ళిపోవడమే. ఇంకా ఒక్క ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇంకేం లేదు. ఈయన ఆదుకునేది జగన్ ఆదుకునేది. విలీనం చేయలేదనుకో జగన్ ఇంకా జైలుకి వెళ్ళిపోయి లోపల అన్ని ఫెసిలిటీ చేసుకుని కూర్చోవడమే. ఇంకా అదేవిధంగా నీకు ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం 10 సంవత్సరాలు పడుతుందని కూడా టీడీపీ మంత్రులు జగన్ గారిని అంటున్నారు. జగన్ గారు రాసిన లేక అది కరెక్ట్ అన్న. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా 10 సంవత్సరాలు ఈయన నేను 2030 ఏదో అంటున్నాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకే తిరిగితే కనలేదు. ఇంకా మళ్ళీ వస్తాడంటారు ఆయన? రాడు కదా, ఇంకా అయిపోయినట్టే. ఇంకా జగన్ని భూస్థాపిత అందాపత్తాలనికి తొక్కేసాం, ఇంకా రాడు. ఇంకా